మన మధ్య రిలేషన్ ఉందని ఒప్పుకున్నాం. థ్యాంక్ యూ. మీ మీద ప్రేమ ఉందో లేక మీరు నా 1 year మొగుడను మిమ్మల్ని నేను కాపాడలేదు. విశ్వనాథ్ గారి కొడుకుని పబ్లిక్ గా చెప్పుతో కొట్టారని తెలిస్తే ఆ పెద్ద మనిషి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని మిమ్మల్ని నేను వెనకసుకొచ్చాను. గుర్తుంచుకోండి. విశ్వనాథ్ గారి పరువు కాదే, ముందు నీ పరువు గురించి ఆలోచించు. పంతాలకు కూడా ఒక హద్దు ఉండాలి. తెగేదాకా లాగితే తెగిన గాలిపటం అవుతుంది బతుకు. నువ్వే నాకు నీతులు చెప్పక్కర్లేదు. నా జీవితం గురించి నాకు తెలుసు. తెలిస్తే ఎలా ఎందుకు ప్రవర్తిస్తావు? మరిది గారు తప్పు చేశానన్నారు, క్షమించి తిరిగి రమ్మని అడిగారు. ఇంకా ఏం కావాలి? నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలా? అతనికి విసుగు పుట్టి అమెరికా వెళ్లిపోయి దేన్నైనా కట్టుకుంటే ఏం చేస్తావు? జీవితాంతం పుట్టింట్లో పడి ఏడుస్తావా? అయినా మొగుడన్నవాడు కొట్టకుండా కొరకుండా ఎలా ఉంటాడు? ఎంతమంది పెళ్ళాన్ని పుట్టింటికి వెళ్ళగొట్టడం లేదు, తిరిగి తెచ్చుకోవడం లేదు అనకూడదు. కానీ మేము ఒక పెళ్లికి వెళ్ళినా పేరెంటానికి వెళ్ళినా ప్రతి చోట ఒకటే మాట, మీ అక్క మీ బావని వదిలేసిందంట కదా అని.